హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇక ఈ జేఎన్టీహెచ్ 3132 21 బీటెక్ రిజల్ట్స్ సంగతి పక్కన పెట్టినట్టయితే, అంటే వీడియో చేశాను. జేఎన్టీహెచ్ 1112 బీటెక్ రిజల్ట్స్ ఈ వీకు వస్తాయంట, నిజమేనా అని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే జేఎన్టీహెచ్ 1112 బీటెక్ రిజల్ట్స్ ఈ వీక్లో వస్తాయంటే ఖచ్చితంగా రావు. ఎందుకంటే ఇంకా 21 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ కావాలి. ఒకవేళ వీలైతే 21 బీటెక్ రిజల్ట్స్ ఈ వీక్లో రిలీజ్ చేస్తారు. ఇవి అయిన తర్వాత సెప్టెంబర్లో 3132 బీటెక్ రిజల్ట్స్ రావాలి. ఆ తర్వాత 1112 బీటెక్ రిజల్ట్స్ రావాలి. అయితే వీళ్ళు కేవలం 22 బీటెక్ రిజల్ట్స్ మాత్రమే డిక్లేర్ చేశారు కాబట్టి నెక్స్ట్ 32 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సెకండ్ సెమిస్టర్స్ మొత్తం వదిలిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్స్ మొత్తం కూడా వదిలేదానికి ఛాన్స్ కూడా లేకపోలేదు. గత వీడియోలో నేను చెప్పాను. అయితే ఈ జేఎన్టీహెచ్ 1112 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ సంగతి కూడా అడుగుతున్నారు. ఇది కూడా కంప్లీట్ అయిపోవటం అయితే జరిగిందండి. మరి మార్క్స్ ఎంట్రీ వచ్చేసరికి ఇది జరుగుతూ ఉండవచ్చు. ఎందుకంటే కంప్లీట్ అయినట్టు కానీ ఇది కానీ ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాలేదు. అయితే ఇది కనుక కంప్లీట్ అయినా కూడా నాకు తెలిసి సెప్టెంబర్లోనే ఈ రిజల్ట్స్ డిక్లేర్ చేసేదానికి ఉంటారు. అది కూడా కాకుండా ఈ ఫస్ట్ ఇయర్ వాళ్ళతో పాటు చదివే వాళ్ళు కాలేజీలు ఎక్కువ శాతం అటానమస్ కింద కన్వర్ట్ అవ్వడం వల్ల అఫిలియేటెడ్ కాలేజెస్ స్టూడెంట్స్ చాలా తక్కువ ఉన్నారు కాబట్టి ఈ పేపర్ వాల్యుయేషన్ త్వరగా కంప్లీట్ అయిపోవడం జరిగింది. మరి మార్క్స్ ఎంట్రీ కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసరికి ఈ సెకండ్ ఇయర్ వరకు, సెకండ్ ఇయర్లో కూడా అటానమస్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఇలా లేట్ అవుతుంది. కానీ మున్ముందు రోజుల్లో ఇక అఫిలియేటెడ్ కాలేజ్ అనేది ఉండదు. మ్యాక్సిమం తెలంగాణలో కూడా కనుమరుగైపోతాయి. ఆంధ్రాలో కనుమరుగైపోయినాయి, ఇక తెలంగాణలో కూడా కనుమరుగైపోతాయి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టుకొని, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాపిచ్చేసుకొని, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రిజల్ట్ ఇచ్చేసుకొని ఇది చేసుకుంటారు. అంటే ఇష్టం వచ్చినట్టు అంటే ఏది పడితే అది రాసి ఇది అంతా కాదు, మామూలుగా టైమింగ్స్ చెప్తున్నా. ఎగ్జామ్స్ పెట్టేది వాళ్ళ ఇష్టం, ఓకేనా. సో పేపర్ వాల్యుయేషన్ టైము వాళ్ళ ఇష్టం, రిజల్ట్స్ వాళ్ళ ఇష్టం, ఇలా ఉంటుంది. అందుకని చెప్పేసి 1112 కూడా కొంచెం ఈసారికి డిలే అవుతుంది. కానీ అది కూడా ఇప్పుడు సెట్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి డిలే అవ్వడం జరిగింది. కానీ సో లేకపోతే ఈ పాటి ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ కూడా మీకు వచ్చి ఉండాలి. మీరు ఆ రిజల్ట్స్ చూసి ఏడుచుకుంటూ కూర్చుంటూ ఉండాలి. ఇక నెక్స్ట్ సెమిస్టర్లకి ఒకవేళ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఉన్నట్టయితే టెన్షన్ పడతా కూర్చుంటూ ఉండాలి. సో ఇలా ఉండేదన్నమాట. ప్రాబ్లం ఉండదు, రిజల్ట్స్ అయితే ఆ టైంకి వస్తాయి.